అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఓట్స్ చాలా హెల్తీ కాబట్టి మనం రెగ్యులర్గా తింటూ ఉండటం చాలా మంచిది. ఇది వరకు నేను ఓట్స్తో చాలా రకాల టిఫిన్ రెసిపీస్ చూపించాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. కానీ ఈరోజు వాటితో మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు ఓట్స్ కట్లెట్స్. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓట్స్ కట్లెట్స్ చేయడానికి నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంచాను. ముందుగా ఒక పెద్ద బౌల్లో 2 ఉడికించిన బంగాళదుంపల్ని రఫ్గా కట్ చేసి వేస్తున్నాను. ఇందులో 1/2 కప్ ఉడికించిన పచ్చి బఠానీలు, 1/2 కప్ నానబెట్టిన ఉడికించిన పచ్చి శనగపప్పు, చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 1/2 కప్ చిన్నగా తరిగిన క్యాప్సికం, తురిమిన ఒక క్యారెట్, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఈ ఉప్పు కారాలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు పెంచి వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఈ దుంపలు అన్నిటినీ కాస్త మెత్తగా మెదుపుతూ కలిపితే బాగుంటుంది. మీకు కావాలంటే పొటాటో మ్యాషర్ కూడా మీరు వాడుకోవచ్చు. మీకు రోల్డ్ ఓట్స్ ఎందుకు ఇందులో యూస్ చేస్తున్నాను చెప్తాను. మామూలు ఇన్స్టెంట్ ఓట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, వెంటనే నీళ్లు అబ్జర్వ్ చేసుకుని బాగా మెత్తగా అయిపోతాయి. కానీ రోల్డ్ ఓట్స్ కాస్త గట్టిగా ఉంటూ షేప్ బాగా హోల్డ్ చేస్తాయి. అందుకే కట్లెట్స్లో ఇవి యూస్ చేస్తే బాగుంటుంది. దీన్ని కనీసం 5 నిమిషాలు పక్కన పెడితే కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు అరచేతిలో కొద్దిగా నూనె అప్లై చేసుకుని కట్లెట్స్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా మీడియం థిక్నెస్లో ఉండేట్టు కట్లెట్స్ తయారు చేస్తే బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ రోల్డ్ ఓట్స్ లేకపోతే మీరు ఇన్స్టెంట్ ఓట్స్ కూడా వాడుకోవచ్చు. మీకు కట్లెట్స్ మిశ్రమంలో తడి ఎక్కువైంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఎక్స్ట్రా ఓట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను. ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసి తయారు చేసిన ప్యాటీస్ని ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా పెట్టి కాల్చాలి. రెండు 3 నిమిషాల తర్వాత జాగ్రత్తగా వీటిని రెండో వైపుకి తిప్పి కాల్చాలి. ఒక పెద్ద స్పాచులాతో లేదంటే ఇలా స్పూన్తో ఈజీగా వీటిని ఫ్లిప్ చేయొచ్చు. వీటిని రెండో వైపుకి తిప్పిన తర్వాత ఇంకాస్త నూనె వేస్తున్నాను. కట్లెట్స్ ఇటువైపు కూడా 2-3 నిమిషాలు బాగా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు. బయటికి తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి వదిలేస్తే కొంచెం గట్టిగా అయ్యి తినడానికి బాగుంటాయి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన ఓట్స్ కట్లెట్ తయారైనట్టే. వీటిని టొమాటో కెచప్తో లేదంటే పుదీనా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కట్లెట్ మిశ్రమాన్ని ముందే ప్రిపేర్ చేసి కట్లెట్స్ అన్నిటినీ తయారు చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక రోజు వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వెంటనే రోస్ట్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.